పోతూనే ఉండనా స్టార్టా. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మా బాయ్ కాడికి వచ్చినాం. డ్రిప్ వేస్తున్నాము, డ్రిప్ వరుస్తా ఉన్నాము. వంకాయ చెట్లు పెడదాం అనేసి చేస్తున్నాము. ఈరోజు డ్రిప్ వరిసేసి రేపు వంకాయ చెట్లు పెడతాము. కానీ వర్షం వస్తే బాగుండు, కొంచెం లైట్గా వర్షం వస్తే బాగుంటుంది. అదే చూస్తున్నా. డ్రిప్ పరవాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న పెద్ద పైపుకి డ్రిప్ వైర్ చుట్టేసి ఇది గుంజేసేయాలి. గుంజేసి కొన దాకా తీసుకుపోయి మనం బారుస్తుండాలి. అనిత ఎటు పెట్టాలి మళ్ళీ? ఇటా ఇటా ఇటు రానా? ఇట్లా కొంచెం ఒక ఫోల్డింగ్ తీసుకోవాలి. మళ్ళీ మా అనితని అడిగిన, మా అనితని అడిగేసి మళ్ళీ ఇట్లా తిప్పుతున్నా. ఆల్రెడీ బెండ పెట్టినాం, బెండ అయిపోతుంది, లాస్ట్ ఎండింగ్కి వస్తుంది. ఇట్లా ముడతలు పడనీయద్దు, నీట్గా ఉండాలి. ఏదైనా ముడత పడ్డదాన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఇట్లా ముడత పడ్డది అనుకో మనకు వాటర్ ఆగిపోతాయి డ్రిప్ వేసిన తర్వాత. ఇది పెద్దగా ఉంది అంత. ఇదా ఇంకోటి ఇటు పెట్టేసాను. మన సొంత పని చేస్తే బయట ఎండలో మన సొంత పని చేసుకున్నాం అనుకో, ఎండ వాన మనకు అన్ని విటమిన్ డి అందుతుంది ఈ సన్ రైజ్ తోటి. మన చేతులు, మన కాళ్ళు, బాడీ అంతా ఇట్లా మంచిగా ఫిట్నెస్ వస్తుంది. ఇదంతా ఒక మడి, ఆడ నుంచి ఇరికి మొత్తం ఒక మడి ఇందాక వేసేస్తాం వంకాయని మొత్తం.